మీకు స్టార్టప్ చేయాలని ఉందా? మీకు బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉందా? మీరు యూట్యూబ్లో స్టార్టప్ సక్సెస్ స్టోరీస్ చూశారు, షార్క్ ట్యాంక్లో బిజినెస్ ఐడియాస్ చూశారు, దాని నుంచి వచ్చే మనీ గురించి తెలుసు, దాంట్లో ఉండే ఫేమ్ గురించి తెలుసు, ఆ హైప్ తెలుసు, ఆ కిక్ తెలుసు. ఇవన్నీ చూసి మీరు జాబ్ వదిలేసి స్టార్టప్ చేయాలని అనుకుంటున్నారా? ఆర్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? వెయిట్ ఒక్క నిమిషం ఆగండి. స్టార్టప్ ఈజీ కాదు, స్టార్టప్ అందరికీ కాదు. ఈరోజు వీడియోలో ఈ అన్ని పాయింట్స్ కనుక మీరు టిక్ చేస్తే మీరు స్టార్టప్ పర్సన్, మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఈలోపు ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. పాయింట్ నెంబర్ 1, మనీ చాలా ఇంపార్టెంట్. స్టార్టప్ ఆర్ బిజినెస్ పెట్టంగానే మనీ రాదు. కొన్ని బిజినెస్లో కొన్ని మంత్స్ పట్టొచ్చు, కొన్నిట్లో ఇయర్స్ కూడా పట్టొచ్చు. ఈలోపు మీ బిల్స్, లైఫ్ స్టైల్ ఖర్చులు ఇవన్నీ ఉంటాయి. బిజినెస్ పెట్టుబడితో పాటు 3 to 5 years మనీ ఉంటేనే మీరు స్టార్టప్ చేయొచ్చు. నెంబర్ 2, మీరు చాలా సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది. స్టార్టప్లో చాలా కష్టపడాలి, చాలా పని ఉంటుంది. పొద్దున, సాయంత్రం, పగలు, రాత్రి కష్టపడుతూనే ఉండాలి. నిద్రను సాక్రిఫైస్ చేయాలి. హాలిడేస్ ఉండవు, ఫ్యామిలీ వెకేషన్స్ ఉండవు, ఇదంతా సాక్రిఫైస్ చేయాలి. ఇంకోటి ఫంక్షన్స్ ఉండవు, పార్టీస్ ఉండవు, పబ్స్ ఉండవు, ఇదంతా సాక్రిఫైస్ చేయాలి. నాకు కూల్నెస్ కావాలి, నేను కూల్ పర్సన్, నాకు మెంటల్ పీస్ ఇంపార్టెంట్ అంటే కుదరదు. సో ఇవన్నీ సాక్రిఫైస్ చేస్తేనే స్టార్టప్ చేయడం అవుతుంది. నెంబర్ 3, మీరు లైఫ్ లాంగ్ లెర్నర్ అయి ఉండాలి. అన్నీ మనకు రావు, మనం నేర్చుకోవడానికి రెడీ ఉండాలి. సో ఇప్పుడు అకౌంట్స్ కావాలి, అకౌంట్స్ రాదు మీకు, అకౌంట్స్ నేర్చుకోవడానికి రెడీ ఉండాలి. మీకు మార్కెటింగ్ రాదు, నేర్చుకోవడానికి రెడీ ఉండాలి. డిజిటల్ స్కిల్స్ కావాలి, అది నేర్చుకోవడానికి రెడీ ఉండాలి. ఇలా ఏదన్నా ఇట్స్ ఎ జర్నీ, లైఫ్ లాంగ్ జర్నీ, లైఫ్ లాంగ్ లెర్నింగ్ జర్నీ. నెంబర్ 4, రోల్. స్టార్టప్లో రోల్ అంటూ ఉండదు, అన్ని రోల్స్ మీరు చేయాల్సిందే. చెప్రాసి నుంచి CEO వరకు అన్నీ మీదే. నేను బిల్లింగ్ చేసిన, మార్కెటింగ్ చేసిన, ప్యాకింగ్ చేసిన, డెలివరీ చేసిన, కస్టమర్ కేర్ చేసిన, కాల్స్ తీసుకున్నా, ఇవన్నీ చేసిన. సో మీరు కూడా ఇవన్నీ చేయడానికి రెడీ ఉంటే స్టార్టప్ మీకోసం. నెంబర్ 5 ఈజ్ టీమ్ చాలా ఇంపార్టెంట్ మన గ్రోత్ స్టోరీలో. రైట్ టీమ్ని ఎంచుకోవాలి, టీంతో కొలాబరేట్ చేయాలి, వాళ్ళకి తగ్గట్టు పని ఇవ్వాలి, అండ్ వాళ్ళకి పేమెంట్ కూడా అలానే చేయాలి. మనం గ్రో అయినా కొద్దీ వాళ్ళని కూడా గ్రో చేయించాలి. వాళ్ళు మన కంపెనీ గ్రో అయితే నేను గ్రో అవుతున్నా అన్న ఫీలింగ్ వాళ్ళకి రావాలి. వాళ్ళ కంపెనీతోని, మీ మిషన్తోని అసోసియేట్ అవ్వాలి. అలా టీంతో కొలాబరేట్ చేస్తూ, టీంని గ్రో చేస్తూ, మీరు గ్రో అయ్యి కంపెనీని గ్రో చేస్తూ అందరూ ఎదిగితే అది అలాంటి మైండ్ సెట్ మీకుంటే మీరు స్టార్టప్ పర్సన్. నెంబర్ 6, ఈగో ఉండొద్దు. ఒక్కోసారి మనం టీం చేసిన తప్పుకి మనం కస్టమర్స్కి సారీ చెప్పాల్సి వస్తుంది. డిలేస్ అయినందుకు మనం కొంచెం తగ్గి ఉండాల్సి వస్తుంది. అండ్ మనకంటే తక్కువ టాలెంట్ ఉన్న వాళ్ళకి వాళ్ళతో పని చేయించుకోవాలంటే మనం తల ఉంచుకొని కొంచెం అణిగి ఉండాల్సి వస్తుంది. ఇదంతా మన ఈగోని చంపుకొని కంపెనీ గోల్ కోసం పని చేయాల్సి వస్తుంది. ఇవన్నీ పాయింట్స్ మీరు టిక్ పెడితే కంగ్రాచ్యులేషన్స్, మీరు స్టార్టప్ పర్సన్, మీరు స్టార్టప్ జర్నీకి రైట్ ఎలిజిబుల్. సో యు ఆర్ రైట్ పర్సన్ ఫర్ స్టార్టప్. సో స్టార్టప్ జర్నీ టఫ్ ఉంటుంది, నాట్ ఈజీ, బట్ యూ కెన్ డూ ఇట్. అమేజింగ్ ఉంటుంది, ఆ సాటిస్ఫాక్షన్ వేరు ఉంటుంది. సో మెనీ పీపుల్ని అప్లిఫ్ట్ చేయొచ్చు, సో మచ్ థింగ్స్ యూ కెన్ డూ ఇట్. సమాజానికి పనిచేయచ్చు, దేశానికి పనిచేయచ్చు. ఆ ఫీలింగ్, ఆ కిక్ వేరు. సో ఆల్ ది బెస్ట్. మీకు ఎలాంటి సలహాలు, సందేహాలు ఏమైనా నా కమెంట్లో రాయండి. లెట్స్ సాల్వ్ టుగెదర్, లెట్స్ గ్రో టుగెదర్. చియర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.